నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలో విద్యార్థి వివేక్ మరణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ ఘటనపై మంత్రి స్వయంగా జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. జిల్లెలగడ్డ గురుకుల పాఠశాలలో ఈ నెల 7వ తేదీన 8వ తరగతి విద్యార్థి వివేక్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత వారం 10 రోజుల క్రితం తోటి పిల్లలతో ఆడుకుంటూ విద్యార్థి వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. ప్రాథమిక విచారణలో ఇది ప్రమాదవశాత్తు మరణమేనని తేలింది. అయినా మరేదైనా కోణం ఉందా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థి మరణాన్ని రాజకీయ రంగంలోకి లాగకూడదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గురుకులాల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులపై మరింత పర్యవేక్షణ చేయాలి అని మంత్రి సూచించారు. జిల్లెలగడ్డ గురుకుల విద్యార్థి వివేక్ మరణంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత వారం 10 రోజుల కింద హుస్నాబాద్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సనాది వివేక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు తోటి పిల్లలతో ఆడుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నైలాన్ తాడు మెడకు పడడం వల్ల చనిపోయినటువంటి సంఘటన ప్రత్యక్షంగా అతని వెంట ఉన్న పిల్లలు, కళాశాల, ఈ గురుకుల హాస్టల్ ప్రిన్సిపాల్ గారితో సహా పోలీసుల యొక్క ప్రాథమిక విచారణలు కూడా ఉంది. అది దురదృష్ట సంఘటన. అతని మృతి పట్ల అందరూ కూడా బాధపడతా ఉన్నారు. సహచర విద్యార్థులు కానీ, గురుకుల సిబ్బంది కానీ, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇందులో ఎటువంటి వేరే కోణం లేదు అని నేను భావిస్తూ ఉన్నా. విచారణ తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి తప్పకుండా కుటుంబాన్ని ఆ ప్రాంత నాయకుడు మా యాదగిరిగా ఇప్పటికే మా దృష్టికి తేవడం జరిగింది. తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కుటుంబంలో ఆదుకోవడానికి కూడా మా ప్రభుత్వం తరఫున ప్రయత్నం జరుగుతుంది. దీని మీద రాజకీయాలు చేయడం వల్ల అనవసరమైనటువంటి మాట. తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరం కూడా దానికి కన్సర్న్ ఉంటాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. తప్పకుండా నేను కళాశాల, ఈ గురుకులాలకు సంబంధించినటువంటి సిబ్బందిని అందరూ కూడా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కొత్త పిల్లల మీద స్వయంగా మంచి పర్యవేక్షణ పెట్టి అట్లా ఒక ఫ్లోర్కి ఒకరిని కొంత మేనేజ్మెంట్ సిస్టంలో ఉంచాలని కూడా బయటకు వచ్చినప్పుడు నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పకుండా కలెక్టర్ గారికి చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయమని చెప్పినా. గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ ప్లాంట్ లేదంటే చెప్పి నేను వాటర్ ప్లాంట్ స్వయంగా నేను ఇచ్చిన. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న సమస్యలనే కొంత బుష్ క్లియర్ చేయమని ఆ రోజు కలెక్టర్ మను చౌదరి గారు నేను వచ్చినాం. మరొక్కసారి ఆర్డీఓ గారు సూచన చేస్తాను. కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయమని కోరుతా ఉన్నాం.